శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 30వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం, గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని అన్వేషించి చివరికి స్వామి కనిపించకపోవడంతో యమునా నదీ తీరంలో అందరూ కలుసుకుని అక్కడి నుంచి గోపికా గీతలు పాడటం అనేటువంటి తర్వాత అధ్యాయానికి నాంది. ఇక్కడ నిన్నటి రోజున మనం ప్రస్తావించుకున్నది రాధాదేవి విషయాన్ని ప్రస్తావించుకున్నాం. రాధాకృష్ణుల యొక్క సాంగత్యము, వారి యొక్క రాసక్రీడలు, వారు ఏ విధంగా విహరించారు, గోపికలు ఏ విధంగా వారి యొక్క అన్వేషణ సాగించారు అనేది తెలుసుకున్నాము. కానీ చివరిలో రాధాదేవి కూడా ఆవిడిలో ప్రవేశించినటువంటి గర్వకారణంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిడ్ని విడిచి అంతర్ధానం అయిపోయాడని చెప్పుకున్నాం. అట్లాంటి రాధాదేవి ఏ విధంగా మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడికై అన్వేషించింది అనేటువంటి శ్లోకంతో ప్రారంభించుకున్నాం. మనం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. దీంట్లో ఈరోజు 5-6 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు అయిపోయిన తర్వాత సమయానుకూలంగా శ్లోక పారాయణ కూడా మనం ఈ అధ్యాయంలో మనం ఈ రోజు ప్రస్తావించుకున్నాం. అంటే పారాయణ పరంగా ఎవరైనా శ్లోకాలు చదివే వాళ్ళు ఉంటే కనుక అభ్యాసం చేసుకోవచ్చు. ఒక్కొక్కరు 10 శ్లోకాలు. ముందుగా మిగిలినటువంటి శ్లోకాలను పూర్తి చేసుకుంటాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ముప్పై 39వ శ్లోకం నిన్న పూర్తి చేసుకున్నాం ఈ అధ్యాయంలో. ఏవ ముక్తః ప్రియామాహ స్కంద ఆరుహ్యతామితి తతశ్చాంతర్దధే కృష్ణః సావధూరన్వతప్యత. ఏవ ముక్తః ప్రియాం ఆహ, ఇక నేను నడవలేను కృష్ణ, కాబట్టి నీ ఇష్టం వచ్చిన చోటికి, నువ్వు మనస్కరించిన చోటికి నన్ను తీసుకువెళ్ళు, నేను నడవలేకపోతున్నాను, ఏదో రకంగా తీసుకువెళ్ళు. ఏం తీసుకువెళ్తాడు? ఎత్తుకుని తీసుకువెళ్ళాలని అర్థం. అక్కడ రాధాదేవి యొక్క వచన అంతరార్థం. ఆవిడ యొక్క మాట వినేటప్పటికీ ఆ ప్రియురాలితో శ్రీకృష్ణుడు అంటున్నాడు, స్కంద ఆరుహ్యతామితి, నా భుజస్కందాలను అధిరోహించు అని చెప్పి అన్నాడు. అన్న మరుక్షణంలోనే అంతర్ధానం అయిపోయాడు. తతశ్చ అంతర్దధే కృష్ణ, ఇంకేముంది, ఎక్కించుకుంటున్నాడు, భుజాల మీద ఎక్కించుకుంటున్నాడు. ఇంతకంటే అదృష్టవంతురాన్ని ఇంకెవరికన్నా దక్కిందా భూలోకంలో ఇంత అదృష్టం అనుకునే స్థాయికి తీసుకువెళ్ళి ఒక్కసారిగా రమ్మని కింద పడేశాడు. అంతర్ధానం అయిపోయాడు. ఈవిడ ఆశలన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు? అప్పటికే ఒక అహంకారం వచ్చేసింది. దృప్తా కేశవమబ్రవీత్ అంటూ, గర్వంతో కేశవుడితో అన్నది అనేటువంటి వచనం వచ్చేసింది అక్కడ. ఇప్పుడు ఆ గర్వం ఎంతవరకు వెళ్ళింది? ఇంకేముంది, నన్ను భుజస్కంధాల మీదకి ఎక్కించుకుంటున్నాడు స్వామి అనేదాకా వచ్చింది. కానీ మరుక్షణంలోనే అంతర్ధానం అయిపోయాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు సావధూరన్వతప్యత, ఆ వధువు అనే పదానికి అర్థం అక్కడ స్త్రీ అని అర్థం అవ్వచ్చు. ఇక్కడ మనకి గోపిక రాధాదేవి. ఆ రాధారాణి అన్వతప్యత, మనసులో వ్యధ చెందింది, పాపం, ఆకులత. అప్పుడు తన తప్పు తెలుసుకుని, హా నాథరమణ ప్రేష్ట క్వాసి క్వాసి మహాభుజ దాస్యాస్తే కృపణాయామే సఖే దర్శయ సన్నిధిం. హే ఆనాథ, రమానాథ, లక్ష్మీపతి, రమణ, రమింపజేసేవాడు, రమించేవాడు, అట్లాంటి వాడు రమణుడు, రాధారమణ. హే ప్రేష్ఠ, ప్రేమించేవాడు, ప్రేష్ఠ, ప్రేమతో ఉండేటివాడు, ప్రేమతో నడుచుకునేటువంటి వాడు, ప్రియతముడైనటువంటి వాడు ప్రేష్ఠ అని పిలువబడతాడు. క్వాసి క్వాసి మహాభుజ, హే మహాభుజ, చక్కటి అందమైనటువంటి
అలాగే బలమైనటువంటి భుజములు కలిగినటువంటి ఓ మహాభుజ వాసి, ఎక్కడ ఉన్నావయ్యా స్వామి, ఎక్కడ ఉన్నావు నువ్వు? దాస్యాస్తే కృపణాయామే సఖే దర్శయ సన్నిధం, మేమందరం నీ దాస్యులం. తే దాస్యా, తే దాస్యా, నీ దాసులం, దాసీజనులం మేము. కృపణాయా, దయతో, దయ ఉంచి ఈ దీనుల్ని, ఈ దైన్య స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని నీ సాన్నిధ్యంతో, నీ దర్శన భాగ్యాన్ని కల్పించి నీ సన్నిధిని చేర్చుకోవయ్యా స్వామి. హే సఖే, ఓ సఖుడా, మే దర్శయ సన్నిధిం, అట్లాంటి మమ్మల్ని, దీనస్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని దాసీలుగా భావించి నీ దర్శన భాగ్యాన్ని కలిగించు స్వామి, నీ సన్నిధికి చేర్చుకో స్వామి అంటూ ఆ రాధారాణి బాధపడుతూ శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకున్నటువంటి శ్లోకం. అంతే, ఆ ఒక్క శ్లోకం. అక్కడ ఆవిడొక్కతే కూర్చుంది, ఇంకెవరు లేరు అక్కడ. అప్పటిదాకా ఉన్నటువంటి తోడున్నటువంటి కృష్ణుడు కాస్త అదృశ్యమైపోయాడు. అసలే వెనకాల అడుగులు అడుగులన్నీ వెతుక్కుంటూ వాళ్ళు వచ్చేస్తున్నారు. మిగతా గోపికలందరూ వచ్చేస్తున్నారు. ఇక్కడ దాకా దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పటిదాకా కృష్ణుడు ఉన్నటువంటి వాడు కాస్త అదృశ్యమైపోయాడు. ఇప్పుడు ఆ ఒక్క గోపిక రాధారాణి మిగతా గోపికలకి అందరికీ కూడా దర్శనమిస్తుంది. వాళ్ళందరూ నేమన్నా, ఆహా ఏం అదృష్టవంతురాలు, ఏం భాగ్యశీలి ఆవిడ అని చెప్పి మెచ్చుకుంటూ ఆవిడని, వాళ్ళందరూ పాపం బాధపడుతూ లోపల లోపల కుమిలిపోతూ వస్తున్నారు. వాళ్ళ దృష్టి తగిలిందో ఏమో పాపం, ఈవిడ కూడా ఒక్కతే కూర్చోవలసినటువంటి అగత్యం కలిగింది. అన్విచ్యంత్యో భగవతో మార్గం గోప్యో విదూరితః దదృశు ప్రియ విశ్లేషమోహితాం దుఃఖితాం సఖీం. అన్విచ్యంత్యో భగవతో, భగవతః మార్గం అన్విచ్యంతః, ఆ పరమాత్ముడి యొక్క మార్గం ఎక్కడ ఉంది, ఎక్కడ ఎక్కడ అని చెప్పి ఆ పదాలు వెతుక్కుంటూ, అడుగు జాడలో వెతుక్కుంటూ మరీ వస్తున్నారు వెనకాల ఓ వందలాది మంది గోపికలు. అన్విచ్యంత్యో భగవతో మార్గం, ఎవరు? గోప్యః అవిదూరితః, ఎక్కడి నుంచో వెతుక్కుంటూ ఆ వన ప్రదేశం అంతా కూడా వెతుక్కుంటూ వస్తూ 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 ఆ స్వామి ఎడబాటు కారణంగా ఇక్కడ ఒంటరిగా మనసులో విలపిస్తూ దిగులు పడుతూ, అయ్యో తప్పు చేశానే అనే అపరాధ భావనతో ఉన్నటువంటి రాధారాణి కనిపించింది వాళ్ళకి. దదృశు కనిపించింది. ఎవరు కనిపించారంటే ప్రియ విశ్లేషమోహితాం దుఃఖితాం సఖీం దదృశు. ఈ దదృశు అనేది తీసుకువెళ్ళి చివరిలో పెట్టుకుంటే సఖీం దదృశు, రాధారాణిని మిగతా గోపికలందరూ చూశారు. ఎట్లా ఉంది ఆవిడ పరిస్థితి, ఎలా ఉందంటే ప్రియ విశ్లేషమోహితాం దుఃఖితాం, దుఃఖిస్తూ ఉన్నది ఆవిడ, ఎంతో దుఃఖిస్తున్నది. ఎందుకంటే ప్రియుని యొక్క ఎడబాటు కారణం. ప్రియ విశ్లేషమోహితాం, ఆ ప్రియుడు కాస్త ఉన్నవాడు కాస్త ఇంకేముందిరా, హాయిగా ఎన్నో రకాలుగా క్రీడించాడు, రమించాడు, అన్ని రకాల సుఖాలు అనుభవింపజేస్తూ చక్కగా ఆ బృందావనంలో విహరిస్తూ వన ప్రదేశాలలో మరుక్షణంలోనే ఆయన కాస్త అదృశ్యమైపోయేటప్పటికీ ప్రియ విశ్లేషమోహితాం, ఆ విరహ కారణంతో దుఃఖిస్తూ ఉన్నటువంటి రాధారాణిని మిగతా గోపికలందరూ చూశారు. ఆ వచ్చినటువంటి గోపికలందరికీ కూడా తన బాధని విన్నవిస్తుంది. ఇక్కడ జరిగింది ఏమిటి అనేటువంటి ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది పూసగుచ్చి ఒక్క శ్లోకంలో రాధాదేవి. తయా కథితమాకర్ణ్య మాన ప్రాప్తించ మాధవాత్ అవమానంచ దౌరాత్మ్యా విస్మయం పరమం యయుః. ఇప్పుడు ఈవిడ చెప్పినటువంటి, రాధారాణి చెప్పినటువంటి విషయంతో గోపికలకి ఒక క్లారిటీ వచ్చింది. అంటే వీళ్ళందరినీ భగవంతుడు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఎందుకు అదృశ్యమైపోయి వెళ్ళిపోయాడు? ఒక్క క్షణంలో ఆడుతున్నటువంటి వాడు, ఆడుతూ చక్కగా సరసాలాడుతూ రాసక్రీడలు ఆడుతున్నవాడు కాస్త అదృశ్యమే. ఎందుకని? వాళ్ళ మనసులో ఒక భావన కలిగింది, మనమే కదా అదృష్టవంతురాలం, మనమే కదా భాగ్యశీలులం అనుకున్నారు. ఇదే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి క్లారిటీ ఇప్పుడు రాధారాణి ఇచ్చినటువంటి సమాధానంలో వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. ఏమిటంటే తయా కథితమాకర్ణ్య మాన ప్రాప్తించ మాధవాత్. తయా కథితం, ఆవిడ చేత చెప్పబడినటువంటివన్నీ కూడా తెలుసుకుని ఏం చెప్పింది ఆవిడ అంటే, నన్ను స్వామి ఎంతో సంతోషించారు, ఎంతో సంతోషపెట్టారు, ఆదరంతో దగ్గరికి తీసుకున్నారు, ఆనంద పెట్టారు, సంతోష పెట్టారు. ఆ సాంగత్యము మొదలైనటువంటి వివరాలు, ఎలా కలిసి నడిచారు, ఏ విధంగా స్వామి ఎత్తుకుని ఆ పూలు కోశారు, ఎక్కడ దించాడు, అన్ని వివరాలు వాళ్ళు అనుకున్నవన్నీ యథాతథంగా చెప్పింది. గోపికలుగా అనుకున్నవన్నీ కూడా యథాతథంగా చెప్పింది. ఆదరంతో ఆప్యాయంగా ప్రేమగా చేరదీయటం చెప్పింది.
ఎక్కడ విహరించారు అనేటువంటివన్నీ చెప్పింది ఆవిడ. అంతేకాకుండా ఎలా సంతోషపెట్టాడు చెప్పింది. తర్వాత ఆ సంతోష కారణంగా తనకి వచ్చినటువంటి అవమానంచ దౌరాత్మ్యం, దుర్మార్గపు ఆలోచన, ఆ గర్వం అనేటువంటి అహంకారంతో కూడుకున్నటువంటి దౌరాత్మ్యం, ఆ భావన ఏదైతే ఉంటుందో ఆ అహంకారంతో కూడుకున్నటువంటి భావన, ఆ భావన వలన స్వామిని అవమానించి ధిక్కరించినటువంటి విషయం కూడా చెప్పేసింది. నాలో ఈ భావన వచ్చింది, మరుక్షణంలో స్వామి అదృశ్యమైపోయాడమ్మా అని చెప్పి కూడా చెప్పింది వివరంగా. అంటే ఈవిడికి నేను అపరాధం చేశాను, నాలో ఈ భావన రాకూడదు, ఈ భావన వచ్చింది అనేటువంటి తప్పు తెలుసుకోవడే తత్వం రాధాదేవికి ఉన్నది. ఈవిడ చెప్పినటువంటి నిర్ధారణతో గోపికలందరూ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఓహో, ఇదే భావన మనకు కూడా వచ్చింది, అప్పుడే స్వామి అదృశ్యమైపోయాడు, కాబట్టి గర్వం అనేది ఉండకూడదు. స్వామిలో లీనమవ్వాలంటే, ఆ బ్రహ్మానందాన్ని పొందాలి అంటే మనకి ఈ భావన ఉండకూడదు అనేటువంటిది రెండు రకాలుగా రెండు సమయాలలో నిరూపించబడింది ఇక్కడ ఈ లీలలో. అవమానంచ దౌరాత్మ్యం, అవన్నీ విని విస్మయం పరమం యయుః, పరమం విస్మయం యయుః, ఎంతో ఆశ్చర్యాన్ని పొందారు గోపికలందరూ కూడా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుని. ఇలా జరిగిందా, నీకు కూడా ఇలా జరిగిందా, అయ్యో అంతవరకునేమన్నా పాపం వాళ్ళు ఎంతో అసూయపడ్డారు, కానీ ఇప్పుడు వీళ్ళు కూడా బాధపడుతున్నారు. అయ్యో తనకు కూడా ఇలా జరిగిందే, ఎంతో అదృష్టవంతురాలనుకున్నాం, తన పట్ల కూడా ఇలా చేశారే స్వామి. అంటే ఈ ఒక్క భావన, ఈ ఒక్క ఆలోచనతో స్వామి అలా దూరం అయిపోయాడే అని చెప్పి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆమెను ఓదారుస్తూ ఇక అందరూ ఒకటైపోయారు. మిగతా గోపికలతో పాటుగా రాధాదేవి కూడా ఆ పరమాత్మ కోసం అన్వేషిస్తూ తతో విషన్వనం చంద్రద్యోత్స్నా యావద్విభావ్యతే తమః ప్రవిష్టమాలక్ష్య తతో నివవృతు స్త్రియః. తతో అవిషన్వనం, ఆ వనంలో స్వామిని వెతకడం కోసం అని చెప్పేసి అలా ఇంత చివరి లోపల దాకా ప్రవేశించి ఆ వనంలో ఎప్పటి వరకు చంద్రద్యోత్స్న యావత్ విభావ్యతే, ఎప్పటి వరకైతే చంద్రుని యొక్క కాంతి ప్రకాశము కలుగుతూ ఉంటుందో, అంటే స్వామిని మనం దర్శించగలం, చూడగలం, అన్వేషించగలం అనేటువంటి భావన ఆ చంద్ర కిరణాలలో ఎప్పటి వరకైతే వాళ్ళకి కలిగిందో అప్పటిదాకా, యావత్ అంటే ఎప్పటి వరకైతే ఆ కాంతి కిరణాలతో వనం ప్రకాశిస్తుందో అప్పటిదాకా వెతుకుతూనే ఉన్నారు, అన్వేషిస్తూనే ఉన్నారు. కానీ బాగా అంధకారం పెరిగిపోయి ఇక చంద్రకిరణాల యొక్క కాంతి మెల్లగా అలా దిగుతున్న సందర్భంలో తమః ప్రవిష్టమాలక్ష్య, తమః అంటే అంధకారం, ఇంకా బాగా ఎక్కువ చీకటి పడిపోతుంది, ఇక మంచిది కాదు అనుకున్న సందర్భంలో మళ్ళీ వెనుతిరిగారు. తమః ప్రవిష్టమాలక్ష్య తతో నివవృతు స్త్రియః. నివవృతు అంటే అక్కడి నుండి వెనక్కి రావడం, ఆ ప్రదేశం నుంచి ఆ చీకట్లు, ఆ దట్టమైనటువంటి అరణ్యంలో చీకట్లు వ్యాపించడం అనేటువంటిది గమనించి, ఆలక్ష్య గమనించి తతో నివవృతు స్త్రియః, అక్కడి నుంచి వెనుతిరిగారు. ఆ స్త్రీలందరూ కూడా వెనుతిరిగారు. సరే, తిరిగి ఇంటికి వెళ్ళారా? ఆహా, వెళ్ళలేకపోయారు, అడుగు వెనక్కి పదట్ల. ఎందుకంటే వాళ్ళ ఆత్మలలో భగవంతుడు పూర్తిగా నిండిపోయాడు. ఆ శ్లోకాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. తన్మనస్కాస్తదాలాపాస్తద్విచేష్టాస్తదాత్మికాః, తన్మనస్కాస్తదాలాపాస్తద్విచేష్టాస్తదాత్మికాః, తద్గుణానేవ గాయంత్యో ఆత్మాగారాణి సస్మరుః. న ఆత్మాగారాణి సస్మరుః. గారము అనే పదానికంటే గారాణి అంటే నివాసములు అని, వాళ్ళ గృహములు అని. నా ఆత్మాగారాణి సస్మరుః, వాళ్ళ యొక్క గృహాలని స్మరించలేదు. అంటే ఇళ్ళు, వాకిళ్ళు, వాళ్ళ బంధాలు, భార్య భర్త, ఈ బంధాలు కానీ, లేకపోతే పిల్లలున్నారు, సంసారం ఉంది అనేటువంటి ఆలోచనని స్మరించలేదు ఈ గోపికలు. ఎందుకనంటే కేవలం ఈ కారణం. ఏమిటా కారణం అంటే తన్మనస్క, తత్ ప్లస్ మనస్క. వాళ్ళ మనసులు ఎవరి మీద ఉందంటే తత్ మీద. తత్ అంటే ఆ పరమాత్మ. తత్శబ్ద వాచకం అనేటువంటిది పరమాత్మని సూచిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. తకారంతో మొదలవుతాయి ఎక్కువగా కొన్ని కావ్యాలు, ఎన్నో. సుందరకాండ చూసుకోండి, మొత్తం శ్లోకం తకారంతో. చివరిలో ఉన్న శ్లోకంలో కూడా చివరి అక్షరం కూడా తకారంతోనే చివరి ఎండ్ అయిపోతుంది. మొదట్లో తకారము, చివరిలో తకారము. సుందరకాండలో రెండు కలిపితే తత్వాచకం, అంటే ఆ పరమాత్మని చెప్పేటువంటి ఆ ఆఖ్యానం ఏదైతే ఉంటుందో, ఆ కాండ ఏదైతే ఉంటుందో అది సుందరకాండ.
అట్లా పరమాత్మ వాచకం తత్శబ్దం తన్మనస్క తత్మనస్క, ఆ పరమాత్మ యందే మనసు లగ్నం చేసినటువంటి వాళ్ళై తదాలాపా, ఆలాపము సల్లాపములు అంటారు. అంటే ఏది మాట్లాడినా ఆ పరమాత్ముడి యొక్క లీలల గురించి, ఆయన యొక్క కీర్తి గురించి మాట్లాడుకుంటూ తదాలాపాస్తద్విచేష్టాస్తదాత్మిక తద్విచేష్ట, ఆయన చేసినటువంటి చేష్టల్ని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ తదాత్మిక తత్ ఆత్మిక, ఆత్మలలో ఆ పరమాత్ముడిని తప్ప అన్యులని స్మరించినటువంటి గోపికలు వాళ్ళందరూ. తద్గుణానేవ గాయంత్యో, ఆ పరమాత్ముని యొక్క గుణగానమే చేస్తున్నారు. ఆ పరమాత్ముని యొక్క కీర్తిని, గుణాలని, ఆయన లీలల్ని గానంగా పాడుకుంటూ కీర్తించుకుంటూ కాలక్షేపం చేస్తున్నటువంటి ఆ వాళ్ళందరూ కూడా నా ఆత్మాగారాణి సస్మరుహు, స్మరించుట, సస్మరుహు అంటే వాళ్ళ ఇంటిని గురించి అసలు స్మరించలేదుట పరమాత్ముని తప్ప. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్ముడి మీద ఉన్నటువంటి ధ్యాస మరింత బలపడింది. ఇప్పుడు అహంకారం లేదు, ఇంకా బలపడింది. పరీక్షల మీద పరీక్షలు, అన్నిటినీ నెగ్గుతున్నారు గోపికలు. తర్వాత ఇక ఆ అంధకారం సమయంలో ఇక వన ప్రదేశంలో ఉండటం మంచిది కానీ వాళ్ళకి సుపరిచితమైనటువంటి యమునా తీరంలో ఆ ఇసుక తిన్నంలో కూర్చుని స్వామినే అలా ఎప్పుడొస్తారా అని చెప్పి మనసులో ధ్యానిస్తూ వేడుకుంటూ కూర్చుంటున్నారు ఇక్కడ. పునః పులినమాగత్య కాళింద్యా కృష్ణ భావన సమవేతా జగు కృష్ణం తదాగమన కాంక్షితా, తత్ ఆగమన కాంక్షితా, తత్ ఆగమనం, ఆ పరమాత్ముడి యొక్క రాక కోసం ఆ కృష్ణ భావనలోనే గడుపుతూ, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క భావనలోనే, ఆయన చింతలోనే, ఆయన ఆలోచనలతోనే గడుపుతూ వాళ్ళందరూ కూడా కాళింద్యాహ పులినమాగత్య, కాళింద్యాహ పులినం, పులినము అంటే ఇసుక తిన్నెలు. ఆ తీరంలో ఉండేటువంటి ఇసుక తిన్నెలు ఏవైతే ఉంటాయో చక్కగా బంగారంలాగా మెరిసిపోతూ ఉంటాయి ఆ పండు వెన్నెల్లో. అలాంటి ఆ ఇసుక దిబ్బల మీద అక్కడ కూర్చుని ఉపవిష్ట సమవేత జగు కృష్ణం, సమవేత జగు, సమవేత అంటే అందరూ కలిసి ఆ ఇసుక తిన్నెల్లో కూర్చుని ఆ పరమాత్ముడి యొక్క ఆగమన కాంక్షితులై, అంటే ఆ పరమాత్మ యొక్క ఆగమనాన్ని కోరుకుంటూ, మనసులో కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ స్వామి ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా, ఇదే తపస్సు ఇదే తపస్సు ఇదే తపస్సు. అలా తపస్సు చేసినప్పుడు భగవంతుడు రాకుండా ఉంటాడా? ఆ విధంగా మనసా వాచా కర్మణ పరమాత్ముడు తప్ప అన్యమైనటువంటి ఆలోచన లేనే లేదు వాళ్ళకి గోపికలు. అంత తపస్సు చేస్తున్నారు, అంత అభిలాష, అంత కృష్ణ భావనలో నిమగ్నమైపోయినటువంటి మహర్షులు వీళ్ళందరూ కూడా ఈ గోపికలు. పూర్వకాలం మనం త్రేతాయుగంలో వీళ్ళందరి యొక్క చరిత్ర మనం ముందే చెప్పుకున్నాం. మహర్షులుగా జన్మించినటువంటి వారు వీళ్ళందరూ. అక్కడ రామావతారంలో పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు సీతాదేవికి ఒక్కరికి మాత్రమే ఆలింగన సౌఖ్యాన్ని ప్రసాదించాడు. తర్వాత రామబంటి అయినటువంటి హనుమంతుడికి, అది కూడా సీతా కార్యాన్ని నెరవేర్చినటువంటి రామబంటికి మాత్రమే ఇచ్చాడు, అన్యులెవ్వరికీ లేదు ఆ సౌఖ్యం. అందువల్ల ఆ ఋషులందరూ కూడా ఆ సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి 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 తర్వాత దేవలోకానికి వెళ్ళి మరీ ఇదిగో ఇక్కడ మళ్ళీ గోపికలుగా జన్మించారు. పరమాత్ముని యొక్క దైవ కార్యానికి వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ విధంగా జన్మించారు మహర్షులందరూ కూడా. కాబట్టి ఆ పూర్వజన్మ సాంగత్యము, ఆ సంస్కారము మొదలైనటువంటి వాటితో ఇక్కడ ఆ భగవంతుణ్ణి ఆకాంక్షిస్తూ కృష్ణ భావంలో లీనమైపోయి తరించిపోతున్నారు వీళ్ళందరూ. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే రాసక్రీడాయాం కృష్ణాన్వేషణం నామ 30వ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. ఇక రేపటి నుంచి మనం చెప్పుకోబోయే అంశం గోపికా గీతలు. చక్కటి గానంతో ప్రతి శ్లోకము కూడా మధురంగా, మనోహరంగా ఉంటూ ఉంటుంది. అది ఎలా చదువుతాము, ఎలా, మీ అందరూ కూడా చక్కటి విద్వాంసులు ఉన్నారు. ఆ శ్లోకాలని, భగవద్గీత మొదలైనటువంటి వాటిని, నారాయణీయం మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా మీరు గానం చేస్తున్నారు. కాబట్టి వాటి అర్థంతో పాటుగా ఆ గోపికా గీతల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం తెలుసుకుందాం. తక్కువ శ్లోకాలే ఉంటాయి, ఒక 19-20 శ్లోకాలు అవి మనం చదువుకుందాం రేపటి. ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ 30వ అధ్యాయం పూర్తి చేశాం కాబట్టి వీటిని పారాయణ క్రమంలో ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పదలుచుకున్నటువంటి వాళ్ళు ఉంటే గనక మొదలు పెట్టవచ్చు. ఎవరైనా చదవమంటారా గురువు గారు? చదవండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. తర్వాత వాసంతి చదువుతాను. అలాగే తప్పకుండా.
10 శ్లోకాలు చదవండి అమ్మా. శ్రీ त्रिंशोऽध्यायः। श्रीसुक उवाच अन्तर्हिते भगवती सहसैव व्रजाङ्गनाः अतप्यन्तस्तमक्षणाः करिण्य इव यूथपम् गत्यानुरागस्मितविभ्रमेक्षितैर्मनोरमालाप विहारविभ्रमैः आक्षिप्तचित्ताः प्रमदारमापतेस्तास्ता विचेष्टा जगृहुस्तदात्मिकाः ततस्मितप्रेक्षणा भाषणादिषु प्रियाः प्रियस्य చదవద్దా అండి? చదవండి అమ్మా, ఎవరితో వాయిస్ వచ్చింది, మీరు చదవండి. గతస్మిత ప్రేక్షణ భాషణాదిషు ప్రియాః ప్రియస్య ప్రతిరూఢమూర్తయః అసావహంత్యిత్యబలాస్తదాత్మికా న్యవేదిషు కృష్ణవిహారవిభ్రమాः गायन्त्यवुच्चैरमुमेव संहता विचुक्युरुन्मत्तकवद्वर्णाद्वनं प्रपच्युराकाशवदन्तरं बहिर्भूतेषु सन्तं पुरुषं वनस्पतीन् दृष्टो वः कचिदस्वत्तप्लक्षण्यग्रोध नो मनः नन्दसूनुर्गतो हृत्वा प्रेमहासावलोकनैः कच्चित् पुरभकाशोकनागपुन्नागचम्पकाः रामानुजो मानिनी नामितो दर्पहारस्मितः कच्चित् तुलसी कल्याणि गोविन्द चरण प्रिये बिभ्रदुष्टस्ते बिभ्रदृष्टस्तेति प्रियोच्युतः मालत्यदर्शि वः कच्चिन्मल्लिके जातियूतिके प्रीतिं भोजनयन् यातः कर्पशस्पर्शेन माधव वनसान न कोविधार जम्बर्क च्यूत प्रियाल पनसान కోవిదార జంబర్క బిల్వ భక్కుల. చదవండి అమ్మా మీరు. ఇంకా 10 కాలేదండి, ఇంకా 10 శ్లోకాలు కాలేదు కదా. ఆవిడ చదవమన్నారు, పర్వాలేదు. చదువమ్మా. సనకోవిదార జంబర్క బిల్వ బకులామ్ర కదంబనీపాః ఏన్యే పరార్ధ భవకాయమునోపకూలాః శశంతు కృష్ణ పదవీం రహితాత్మనామ్నః కింతే కృతం శంసంతు కృష్ణ పదవీ శంసంతు కృష్ణ పదవీం రహితాత్మనామ్నః కింతే కృతం క్షితితపో బత కేశవాంగ్రి స్పర్శోత్సవోత్పులకితాంగురుహైర్విభాసి అప్యంగ్రి సంభవ ఉరుక్రమ విక్రమాద్వా ఆహో వరాహ వపుష పరిరంభణేన. జై గురుదత్త. జై గురుదత్త. కామేశ్వరి గారు చదువుతారమ్మా. వాసంతి గారు
ఎవరు చదువుతారు? చదవనండి. చదవండి. అప్యేన భగత ప్రియయేహ గాత్రైః సన్వందృశం సఖి సునిర్వృతిమచ్యుతో వః కాంతాంగ సంగ కుచ కుంకుమ రంజితాయాః కుందస్రజ కులపతేరిహ వాతి గంధః బాహుం ప్రియం సుపదాయ గృహీత పద్మో రామానుజస్తులసికాలి కులైర్మదాందైః అన్వీయమానయువస్త రవ ప్రణామం కింబాభినందతి చలం ప్రణయావలోకైః పృచ్ఛతే మాలతా బాహూనభ్యస్ప్లిష్టా వనస్పతేః నూనం తత్కరజస్పృష్టా బిభ్రత్యుత్పులకాన్యహో ఇచ్చున్మత్తవచో గోప్యః కృష్ణాన్వేషణ కాతరా లీలా భగవతస్థాస్థా యనుచక్రుస్తదాత్మికాః కస్యాశ్చిత్ పూతనాయంచ కృష్ణాయంచ పిబస్తనం తోకాయిత్వా రుదచ్చన్య పదాహంసకటాయతిం దైత్యాయిత్వా జహారాణ్య మేకా కృష్ణార్భవానమ భావనాం లింగయామాస కాప్యంగ్రీ కర్షంతి ఘోష నిస్పనైః కృష్ణ రామాయితే ద్వేతు గోపాయంత్యశ్చ కాశ్చన వత్సాయతిం హంతి చాన్యా తత్రైకాతు బకాయతిం आहूय दूरगायत्व कृष्णस्तमनुकुर्वतीं वेणुं क्वणन्तीं क्रीडन्ती मन्या शंसन्ति साध्विति कस्याञ्चित् स्वभुजन्यस्य चलञ्चाः पराननु कृष्णोऽहं तस्य जगतिं ललितामिति तन्मनाः मा भैश्च वातवर्षाभ्यां तत्राणं विहितं मया इत्युक्त्वैकेन हस्तेन यतञ्चुन्नि దదేంబరం. జై గురుదత్త అండి. జై గురుదత్త అండి. తర్వాత చదువుతారమ్మా. ఆరుహ్యాకాపదాక్రమ్య శిరస్యాః పరం నృప దృష్టా హే గచ్చ జాతోహం ఖలానాం నను దండదృక్ తత్రైకోవాచ హే గోప దావాగ్నిం పశ్యతోల్బణం చక్షుంస్యాస్వపి దత్వంభో విధాస్యే క్షేమమంజసా పద్ధాన్యయా స్రజా కాచిత్ తన్వీ తత్ర ఉలూఖలే బధ్నామి భాండభేత్తారం అయ్యంగవముషిత్వితి భీతా సుదృక్విధాయాస్యం భేజే భీతి విడంబనం ఏవం కృష్ణ పృచ్ఛమాన బృందావనలతాస్తరూన్ యచక్షతః వనోద్దేశే పదాని పరమాత్మనః పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మనః లక్ష్యం తే హి ధ్వజాంభోజ వజ్రాంకుశయవాదిభిః తైస్తై పదైస్తత్పదవీం అన్విచ్ఛంత్యోగ్రతో బలాః వద్వాః పదైః సుప్రుక్తాని విలోకార్యాః సమబ్రువన్ తస్యా పదాని వధ్యా పదైః సుప్రుక్తాని విలోక్యార్థాః సమబ్రువం. మరొకసారి చదవండి. వధ్వాః పదైః సుప్రుక్తాని విలోక్యార్థాః సమబ్రువం తస్యా పదాని చైతాని యాతాయానందసూనునా అసంయస్త ప్రకోష్ఠాయాః అంసన్యస్త ప్రకోష్ఠాయాః కరేణో కరిణా యథా. మళ్ళీ చదువుతానండి. కస్యా పదాని చైతాని
यातायानन्दसूनुना अंसन्यस्तप्रकोष्ठायाः करेणोकरिणा यथा अनया राधितो नूनं भगवान् हरिरीश्वरः यन्नो विहाय गोविन्दः प्रीतो यामनयद्रहः धन्या अहो अमी आल्यो गोविन्दाघ्रब्जरेणवः यन् ब्रह्मेशो रमादेवी दधुर्मूर्ध्वन्य घनुत्तमा घनुत्तये మళ్ళీ చదువుతారు. ధన్య అహో అమి ఆల్యో గోవిందాగ్రబ్జరేణవః యాన్ బ్రహ్మేషు రమాదేవి దదుర్మూర్ధ్వన్యకనుత్తయే తస్యా అమూనిన క్షోభం కుర్వంతు క్షైపదాని యత్ యైకా ప్రకృత్య గోపీనాం రహో భుంక్తే చ్యుతాధరం. చదవమంటారా? చాలా సార్ ఉన్నారా? మూర్తి గారు చదువుతారా? అదే ఆనందరావు గారు. నమస్తే అండి. నమస్తే సార్. లక్ష్యంతే పదాన్యత్ర తస్యానూనం తృణాంకురైః కిజ్జత్ సుజాతాంఘ్రితలా మున్నిన్యే ప్రేయసీం ప్రియః ఇమాన్యధికమగ్నాని పదాని బహతో వధూ గోప్యః పశ్యత కృష్ణస్య భారాక్రాంతస్య కామినః అత్రావరోపితా కాంత పుష్పహేతోర్మహాత్మనా అత్త ప్రసూనా పచయః ప్రియార్థే ప్రేయసా కృతః ప్రపదాక్రమణే ఏతే పశ్యతా సకలే పదే కేశ ప్రసాధనం త్వత్ర కామిన్యా కామినా కృతం తాని చూడయతా కాంతం ఉపవిష్టమిహ ధ్రువం రేమే తయా చాత్మరత ఆత్మో రామోప్యఖండితః కామినాం దర్శయన్ దైన్యం శ్రీనాంచైవ దురాత్మతాం ఇత్యేవం దర్శయంతస్థా చేరూర్హో గోప్యా విచేతసః యం గోపీమనయత్ కృష్ణో విహాయాన్యాః శ్రియో వనే సా చ మేనే తదాత్మానం వరిష్టం సర్వయోషితాం హిత్వా గోపిః కామయాన మామసౌ భజతే ప్రియః తతో గత్వా మనోద్దేశం దుక్తా కేశవమబ్రవీత్ న పారయేహం చలితుం నయమాం యత్ర తే మనః ఏవ ముక్త. 39 వరకు సరిపోతుంది, తర్వాత ఆయన చదువుతారు. అలాగే సార్. ఆనందరావు గారు 39 నుంచి 45 వరకు చదువుతారా? అలాగే సార్. నమస్తే. నమస్తే. జయ గురుదత్త. ఏవ ముక్తః ప్రియామాః స్కంద ఆరుహ్యతామితి తతశ్చాంతర్ధతే కృష్ణః సావధూరన్వతప్యత హా నాథ రమణ ప్రేష్ట క్వాసి క్వాసి మహాభుజ దాస్యాస్తే కృపణాయా మే సఖే దర్శయ సన్నిధిం అన్విచ్ఛంత్యో భగవతో మార్గం గోప్యో విదూరతః దదృశుః ప్రియ విశ్లేష మోహితాం దుఃఖితాం సఖీం తయా కథితమాకర్ణ్య మాన ప్రాప్తిం చ మాధవాత్ అవమానం చ దౌరాత్మ్యాద్ విస్మయం పరమం యయుః తతో విసన్వజం చంద్రజ్యోత్స్నా యావద్విభావ్యతే తమః ప్రవిష్టమాలక్ష్య తతో నివవృతుః స్త్రియః తన్మనస్కాస్తదాలాపాస్తద్విచేష్టాస్తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యో నాత్మాగారాణి సస్మరుః పునః పులినమాగత్య కాళింద్యాః కృష్ణభావనా సమవేతా జగుః కృష్ణం తదాగమనకాంక్షితాః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే రాసక్రీడాయాం కృష్ణాన్వేషణం నామ 30ోऽధ్యాయः సంపూర్ణం. కృష్ణ జయ గురు. చాలా బాగుంది, చాలా బాగా చదివారండి.
ఇంకా చదవవలసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి రేపు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకోసారి ఈ అధ్యాయాన్ని పునరుద్ఘాటిద్దాం. ఆ తర్వాత సమయానుకూలంగా మనం తర్వాత వేణుగీతాన్ని మనం ప్రారంభిద్దాం. అంతవరకు శాంతి. నమస్కారం. శాంతి.